నమస్తే, నేను బోసుకుమరి. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే, ఏ రాజకీయ పార్టీకైనా సరే, కార్యకర్త అనేటువంటి వాడు గుండెతో సమానం. అతను కార్యకర్త అనేటువంటి వాడు అడ్డంగా నిలబడకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా గెటని అసలు బ్రతికి బట్టకట్లేదు. కార్యకర్త అనేటువంటి వాడు లేకపోతే అసలు రాజకీయ పార్టీ అనేది లేదు. అసలు వస్తుంది. రాజకీయ పార్టీలో గెలుపడలు సహజంగా ఉంటాయి. ఒకసారి అధికారంలో ఉంటారు, ఒకసారి అధికారంలో ఉండరు. అధికారంలో లేనప్పుడైనా సరే, అధికారంలో ఉన్నప్పుడైనా సరే, కార్యకర్త అనేటువంటి వాడు పర్మనెంట్ గా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక 10%, 100లో ఒక 10% మాత్రం కార్యకర్తల్లో కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 10 ఇళ్ళు, ఒక 20 ఇళ్ళు అందరూ కలిసి ఎక్కువగా సమూహంగా ఉంటారు చూసారా, బంధువులు అంటారు మామూలుగా. ఒక పేరుతో కలిగినటువంటి వాళ్ళు 5 కుటుంబాలు, 6 కుటుంబాలు, 10 కుటుంబాలు ఉంటారు. ఆ గ్రామంలో వాళ్ళదే చెల్లుబాటు రాజకీయంగా. కాబట్టి వాళ్ళు ఏంటంటే అటు ఇటు మారుతూ ఉంటారు. అంటే ఆ 10% ఆ పనికి మన విధానం కొంతమందిలో ఉంది. కానీ తరతరాల నుంచి ఒకే పార్టీని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న ఎగ్జాంపుల్ గా 40 సంవత్సరాల నుంచి పార్టీ నడుస్తున్నటువంటి, అంటే చాలా సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు దాదాపుగా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు రాజకీయ సుదీర్ఘమైనటువంటి రాజకీయం అని చెప్పారు కదా. కాబట్టి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి తెలుసా. ఆ తరతరాలు మారుతూ. కాబట్టి పర్మనెంట్ గా తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ బలం, అలాగే ప్రతి పార్టీ కూడా పర్మనెంట్ గా ఉండేటువంటి రాజకీయ కార్యకర్తలు, అంటే కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు పర్మనెంట్ గా ఉండాలి. అటు ఇటు చెదిరిపోకూడదు. ఏ పార్టీకి జరగదు, కానీ చెదిరిపోతే 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్టాబ్లిష్ అయినటువంటి రాజకీయ పార్టీలు వేరు, ఎక్స్టాబ్లిష్ అవుతున్నటువంటి రాజకీయ పార్టీలు వేరు, కథ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి అది భూమి దగ్గర నుంచి మలిచి విత్తనమే రావాలి, కానీ మిగతా వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు జనసేన పార్టీకి పెద్ద ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అంతే కదా, అంతేనా ఇంకేముందా? పవర్ స్టార్ అనేటువంటి, అంటే ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునేటువంటి ఒక పేరు తప్ప ఆయన దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి? ఎగ్జాంపుల్ గా మాట్లాడితే అదే ఉంది. ఆ బలమే రాష్ట్రంలో రాజకీయాలను కదిలించాలన్నా, కేంద్రంలో రాజకీయాలను కదిలించాలన్నా ఆ బలమే. కాబట్టి ఒక సామాన్యుడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాన్యుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శక్తి ఏంటంటే కార్యకర్తలు. జనసేన పార్టీకి సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటుంది పార్టీ పెట్టి 12 సంవత్సరాల క్రితం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక 20 సీట్లు పొత్తులో భాగంగా వెళ్ళారు, 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. కానీ జనసేన పార్టీని చాలా బలోపేతం చేసుకోవాలి. చాలా నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకులు జనసేన పార్టీలోకి రావాలి లేదా తయారవ్వాలి. జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళి పోటీ చేయడానికి, రాజకీయంలో ఈ బలమైనటువంటి శక్తుల మధ్య నిలబడటానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చాలా టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజులు, నాకు తెలిసి ఒక 9 నెలలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ చూసి, అసెంబ్లీలో సెషన్స్ టీవీలో కాకుండా డైరెక్ట్ గా లైవ్ లో కూర్చొని డైరెక్ట్ గా ఆ ప్లేస్ లో ఉండి చూడటం 9 నెలలు ఆయన లైఫ్ మొత్తం మీద అసెంబ్లీలో రావడం. కానీ చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాల పైనుంచే అసెంబ్లీలో ఉన్నారు ఆయన. అసలు ఆయన ఇప్పుడు సుదీర్ఘ 4 సంవత్సరాలు ఉన్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 9 నెలలు అంతే. కాబట్టి అటు పరిపాలన దక్షత, దాంట్లో ఒక అవగాహన పెంచుకుంటూనే మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఆ టైం పట్టేంత వరకు, ఆ టైం వచ్చేంత వరకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీని ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇంకా ఉంది. మామూలుగా ఒక విత్తనం వేయగానే అది ఫలించి ఖచ్చితంగా కాయలు వెయిట్ చేయాలి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలంటే నాకు, నేను ఏదైనా ఒక మొక్క నాటడం, లేకపోతే కొన్ని విత్తనాలు ఏదైనా చల్లటమో చేశాను అనుకోండి, ఏంది ఇంకా రాలేదని చెప్పేసి నాకు తపన ఉంటుంది. ఒకవేళ ఒక చెట్టును చూశాను అనుకోండి, వేసాను అనుకోండి, ఒక 5 రోజులు ఏంది ఇంకా పెరగట్లేదు ఏంది అని అనిపిస్తుంటుంది. త్వరగా పెరగాలి అనిపిస్తుంటుంది మనకి. నాకే కదా, అందరికి అలాగే అనిపిస్తుంది. కాబట్టి అలాగే, కానీ అది మౌనంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెట్టును ఆపలేం, మామూలుగా కొట్టేసే అంత విధానం తప్ప. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెట్టును ఆపలేం, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. కాబట్టి ఆ గ్రోత్, జనసేన పార్టీ గ్రోత్ లో పడింది. అంటే ఏపుదల అంటారు కదా మొక్కకి, అట్లాగే గ్రోత్ లో పడింది. ఇంకొంత మౌనంగా కానీ గమనించగలిగితే, మౌనంగా సపోర్ట్ చేయగలిగితే మహావృక్షం అవుతుంది.
మహావృక్షం అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, సోషల్ మీడియాలో కొన్ని మాటలు అంటే అవన్నీ ఇప్పుడు రివీల్ చేయలేదు, కానీ నేను ముందు రోజుల్లో ప్రస్తావిస్తాను. కొంత వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు, లేకపోతే కొన్ని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. తర్వాత మనం చర్చించుకున్నాం. ఏమైనా సరే ఏదో ఒక మైనస్ ఉంటేనే కదా నేను ఇదంతా చెప్పింది. కాబట్టి ఏంటంటే కార్యకర్తల విషయానికి వస్తే మాత్రం ఇంకొంత ఓపికగా వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అని చెప్పలేటువంటి అతిశయోక్తి లేదు. మరి